ఈ ఐపీఎల్ సీజన్లో ఆక్షన్లో 27 కోట్ల రూపాయల అత్యధిక ధరపలికి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఎట్టకేలకు తన విలువకు తగిన ఆటను చూపించాడు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీకి 1 డౌన్లోనే బ్యాటింగ్ దిగిన తనదైన స్టైల్లో ఆడేశాడు స్పైడీ. ఆట తీరుతో అయితే దుమ్ము రేపాడని చెప్పాలి. ఒంటి కాలిపై నిలబడి షాట్లు, ఒంటి చేత్తో సిక్సర్లు, పడుతూ లేస్తూ పొర్లుతూ దొర్లుతూ నానా బీభత్సం చేస్తూ మొత్తానికి సెంచరీ అయితే బాధేశాడు రిషబ్. మొత్తంగా 61 బాల్స్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో పాటు ఆర్సీబీకి 228 పరుగుల టార్గెట్ ఇవ్వడంలో పంత్దే కీలక పాత్ర. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రిషబ్ పంత్ తర్వాత మరింతగా గేర్లు మార్చి మరో 25 బాల్స్లోనే సెంచరీ మార్క్ని అందుకున్నాడు. సెంచరీ పూర్తవగానే విష్ చేసేందుకు వస్తున్న పోరన్ను కాసేపు ఆగమని చెప్పి మరీ పిల్లి మొగ్గలు వేసి మరీ తన సంతోషాన్ని గ్రౌండ్లో నిలబడి ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు పంత్. మ్యాచ్లో పంత్ అంత గొప్ప సెంచరీ బాదినా కూడా 228 పరుగుల టార్గెట్ పెట్టినా కూడా ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ అద్భుతమైన పోరాటంతో బెంగళూరు సంచలన విజయాన్ని సాధించింది. కీపర్ వర్సెస్ కీపర్, కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన పంత్ ఐపీఎల్ కెరీర్లో తన 2వ సెంచరీని నమోదు చేశాడు. అప్పుడెప్పుడో 2018 సీజన్లో తొలి సెంచరీ బాదిన పంత్ 7 ఏళ్ల తర్వాత మళ్ళీ సెంచరీ చేశాడనమాట. గత 13 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ మాత్రమే కొట్టి తన కెరీర్లోనే చెత్త ఐపీఎల్ సీజన్ నమోదు చేసిన పంత్ లాస్ట్ మ్యాచ్లో మాత్రం ఫామ్లోకి వచ్చి తనెంత ప్రమాదకరమైన ఆటగాడినో సెంచరీతో నిరూపించడంతో పాటు కీలకమైన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి ముందు ఫామ్లోకి వచ్చి టీమిండియా ఫ్యాన్స్కి కూడా సంతోషాన్ని మిగిల్చాడు మన స్పైడీ రిషబ్ పంత్.